శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 29వ అధ్యాయము. రుక్మాంగదుడు తన శాప వృత్తాంతం నారద మహర్షికి తెలియచేయడం. మర్రి చెట్టు కింద కూర్చున్న రుక్మాంగదుడు ఒకనాడు ఆకాశ మార్గాన వెళ్తున్న నారద మహర్షిని చూసి, నారద మహర్షి ఒక్కసారి ఇటు వచ్చి విశ్రాంతి తీసుకోండి అని కోరాడు. నారదుడు కిందికి దిగి రాజు దగ్గరికి వచ్చాడు. అంత రాజు నారద మహర్షికి నమస్కరించి, మునీంద్ర, నేను భీమపుత్రుణ్ణి. నా పేరు రుక్మాంగదుడు. నేను వేట కొరకు అడవికి వెళ్ళి వేటాడి అలసిపోయి దప్పికగొని వాచక్నవి ఆశ్రమానికి వెళ్ళాను. దాహం తీర్చుకుంటకు మంచినీళ్లు అడిగాను. అప్పుడు వాచక్నవి మహర్షి బయటకు వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న అతని భార్య నాపై మోహపడి తనకు రతి సౌఖ్యం ఇమ్మని నన్ను కోరింది. ఇంద్రియ నిగ్రహం గల నేను ఆమె కోరిక తిరస్కరించగా, కామపరవశురాలైన ఆమె చటాలన వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని నా ఆదరాన్ని చుంబించింది. నేను వెంటనే ఆమెను ఆవలకు త్రోసివేశాను. ఆమె నాపై కోపగించి నన్ను కుష్ఠువాణ్ణి కమ్మని శపించింది. నేను ఆశ్రమం విడిచి గృహోన్ముఖుడనై వస్తూ ఉండగా నా శరీరంపై శ్వేత కుష్ఠు కలగడం నేను గమనించాను. మునీంద్ర, దీని నివారణ ఉపాయం సెలవీయండి. నేను కనపడకపోవడం వల్ల నా తండ్రి తల్లడిల్లిపోతూ ఉంటాడు అని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు, రుక్మాంగద, నేను వస్తూ ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను. విదర్భ దేశంలో కదంబం అనే నగరం ఉంది. అక్కడ ఒక కట్టడంలో వినాయకమూర్తిని చూశాను. ఆ స్వామి పేరు చింతామణి గణపతి. అతడు భక్తుల సర్వ కామ్య ఫలదాత. ఆలయం ఎదుట గణేశకుండం అనే జలాశయం ఉంది. కుష్టు వ్యాధితో పీడింపబడుతున్న ఒక శూద్రుడు ఆ కుండంలో స్నానం చేసి తన వ్యాధిని పోగొట్టుకున్నాడు. దివ్య దేహాన్ని పొందాడు. అంతేకాదు, చివరకు వినాయక దూతలు తెచ్చిన దివ్య విమానమెక్కి పునర్జన్మ లేని ఉత్తమ స్థానం కూడా పొందాడు. కాబట్టి నువ్వు కదంబ నగరానికి వెళ్ళి గణేశకుండంలో స్నానం చేసి చింతితార్థప్రదుడైన చింతామణి గణపతిని అర్చించి బ్రాహ్మణులకు దానం చేస్తే నీ కుష్ఠురోగం తప్పకుండా పోతుంది అని హితము చెప్పాడు. రాజు, మహర్షి, ఆ క్షేత్రంలో పూర్వం ఎవరు సిద్ధి పొందారు? ఆ స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు? మీ బోటి మహాత్ములు లోక కళ్యాణం కొరకే కదా వ్యవహరిస్తూ ఉంటారు. సూర్యుడు ప్రకాశించడం, మేఘుడు వర్షించడం, శేషుడు భూమిని వహించడం అన్నీ వారు ఏ విధంగా లోకోపకారం నిమిత్తం చేస్తున్నారో, శేషుడు భూమిని వహించడం ఇవన్నీ వారు ఏ విధంగా లోకోపకారం నిమిత్తం చేస్తున్నారో, తమరు కూడా ఏ పనినైనా లోకహితార్థమే కదా చేస్తారు. కాబట్టి అగ్నుడనైనా నేను అడిగిన వివరాలు దయచేసి చెప్పండి అని నారదుణ్ణి అర్జించాడు. అందుకు నారదుడు సంతోషించి చింతామణి గణపతి వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. 29వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 30వ అధ్యాయము. ఇంద్రుడు అహల్యపై మోహం చెంది గౌతముని ఆశ్రమానికి వెళ్ళడం. నారదుడు ఇంద్రుని వృత్తాంతం రుక్మాంగదుడికి ఇలా చెప్పాడు. ఓ రాజా, నేను ఒకనాడు ఇంద్రుణ్ణి చూడడానికి స్వర్గానికి వెళ్ళాను. ఇంద్రుడు నన్ను సకల మర్యాదలతో సత్కరించి, ఓ నారదా, నువ్వు త్రిలోక సంచారివి. ఈ 3 లోకాల్లోనూ నీకు తెలియని విషయాలుండవు. అందుచేత ఆశ్చర్యకరమైన విశేషం ఏదైనా ఉంటే చెప్పు అని నన్ను అడిగాడు. నేను, మహేంద్ర, భూలోకంలో గుల్మాదులతోనూ వివిధ రకాల ఫల పుష్పాలతోనూ శోభిల్లే వృక్షాలతోనూ
ఆవరింపబడి ప్రకృతి శోభను చాటుతూ గౌతమ ముని ఆశ్రమం ఉంది. అతని భార్య పేరు అహల్య. ఆమె రూపలావణ్యం చూసి బ్రహ్మచారినైన నేనే కామపరవశుడినయ్యాను. ఆమె రూపం ముందు లక్ష్మి, పార్వతి, సరస్వతి రూపాలు కానీ, రంభ, తిలోత్తమ, మేనకాదుల లావణ్యం కానీ వెలవెలా పోతాయి. ఆమెను చూశాక నా నిరంతర గానం ఆగిపోయింది. నాకు భోజనం రుచించలేదు, నిద్ర పట్టలేదు. ఆ అవస్థ ఏ విపరీతానికి దారితీస్తుందో అని ఎంచి ఈ అమరావతికి పారిపోయి వచ్చాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇంద్రుడికి ఆమెను చూడాలని, ఆమె అధరామృతం కోలాలని కోరిక పుట్టింది. ఆమెతో భోగించాలన్న వాంఛ కూడా కలిగింది. వెంటనే భూలోకానికి వచ్చి గౌతమ ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయాన గౌతమ మహర్షి స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. అదను చూసుకుని గౌతమ ముని రూపం దాల్చి ఆశ్రమంలో ప్రవేశించాడు. అహల్యతో, ప్రియా, మృదుశయ్యను ఏర్పాటు చెయ్యి అని అన్నాడు. అహల్య నివ్వరపోయి, జపతపాలు విడిచి ఇప్పుడే తిరిగి వచ్చేశారేమిటి అని అడిగింది. అప్పుడు గౌతమ వేషధారి అయిన ఇంద్రుడు, నేను స్నానానికి సిద్ధమై నదిలో దిగుతూ ఉండగా దిగంబరంగా స్నానానికి వచ్చిన చక్కని చుక్కలాంటి ఒక అప్సరసను చూడగానే నేను కామపరవశుడినై జపమందు మనసు నిలవక నీతో రమించడానికి ఇలా తిరిగి వచ్చేశాను. నా మాట కాదనుకు. నువ్వు తిరస్కరిస్తే కామాగ్ని చేత నేను దహింపబడి మృతి చెందవచ్చు. నా కోరిక తీర్చకపోతే నిన్ను శపిస్తాను అని పలికాడు. అంత అహల్య, ఆహా, జప ధ్యానాది స్వాధ్యాయాన్ని విడిచి మీరు ఈ సమయంలో ఇలా ఇంటికి తిరిగి వచ్చేయడం ఏమీ బాగోలేదు. అయితే ఉత్తమ నారికి భర్త శుశ్రూష కంటే పరమధర్మం వేరొకటి లేదు కదా అని చెప్పి కపట వేషధారి అయిన ఇంద్రుడు తన భర్తయే అని నమ్మి అతనితో రమించడానికి పాన్పుపై చేరింది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో యథేచ్ఛగా క్రీడించాడు. రతి సమయంలో ఇంద్రుని శరీరం నుండి సుగంధ వాసనలు వచ్చాయి. అవి ఆఘ్రాణిస్తూ ఉంటే అహల్యకు అనుమానం కలిగింది. ఇవేమిటి సువాసనలు? ఇతడు నా భర్త కాడేమో. ఇది నా జీవితానికి తీరని మచ్చ కాదు కదా. ఈ దుష్టుడి సంగమం వల్ల మా ఉభయ వంశములకు కళంకం తెచ్చిన దానినయ్యానే. ఈ అపకీర్తి నేనెలా భరించేది? నా ప్రియభర్త నన్ను ఏ గతి పాలు చేస్తాడో అని లోపల చాలా చింతిస్తూ అహల్య కోపంతో, ఔరా, నువ్వెవడవు? నిజం చెప్పు, లేదా నిన్ను శపిస్తాను అని తీవ్రంగా పలిగింది. అహల్య శపిస్తుందన్న భయంతో ఇంద్రుడు తన వాస్తవ రూపం ధరించి, ఓ అహల్య, నేను సచీపతిని. నీ అపురూప సౌందర్యానికి కామపీడితునై నేనిలా ప్రవర్తించాను. ఇకపై కూడా 3 లోకములకు అధిపతినైన నన్నే భజింపుము అని ఇంద్రుడు చెప్పాడు. అప్పుడు అహల్య పట్టరాని కోపంతో, మూఢుడా, నిష్కారణంగా నా పాతివ్రత్యాన్ని భంగపరిచావు. నా భర్త ఇప్పుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాక నీకు ఎటువంటి అవస్థ కలగనున్నదో నేను చెప్పలేను. నా పతి కోపంతో నిన్నే గతిని పొందిస్తారో అని గద్గద స్వరంతో కన్నీరు కారిస్తూ పలికింది. 30వ అధ్యాయము సమాప్తం.